రకమైన శ్రమలు. అందులో మొదటిది పారంపర్యాచారమైన శ్రమ. అంటే వంశముల పర్యముగా మన పితరులకున్న బలహీనతలు కానీ, మన పితరులకున్న కష్టాలు కానీ, మన పితరులకుండే బుద్ధి కూడానండి. కొంతమంది పిల్లలు చేసే చేష్టలు బట్టి ఏమంటారు, వీడి అన్నీ వాళ్ళ తాత బుద్ధులేరా, వీడి అన్నీ వాళ్ళ నాన్న బుద్ధులేరా అంటారు. అలాగా బుద్ధులు కూడా మన వంశాల నుండి మనకు వస్తాయంట. మరి ఈ పారంపర్యాచారమైన ఈ యొక్క శ్రమ లేక ఈ పాపం లేక ఈ బలహీనత చూడండి, ఇది వంశపర్యంగా వచ్చింది. ఇది దేవుడు పెట్టిందా చెప్పండి? వంశపర్యంగా వచ్చిన శ్రమ. మరి తల్లిదండ్రులకి షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఉంటే పిల్లలకి వచ్చేస్తుంది, అది పారంపర్యం. అలాగే మన తాతలకు తల్లిదండ్రులకున్న కష్టాలు వారి తర్వాత మనకి అవి వస్తాయి. మరి ఆస్తులు ఎలాగ వస్తాయో, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఎలా వస్తాయో, వారికున్న బలహీనతలు కూడా మనకి అలాగే వస్తూ ఉంటాయి. ఇంకోటి, వారికి కలిగిన బుద్ధి, అంటే వారు ఎలా నడుచుకునేవారు, ఎలా ఆలోచించేవారు, ఎలా ప్రవర్తించేవారు, సంపాదించే దాంట్లో ఎలా తెలివిగా ఉండేవారు, ఇలాంటి బుద్ధి తెలివి కూడా పెద్దల నుండి మనకి వస్తూ ఉంటాయి. అయితే మరి వారి దగ్గర నుండి వచ్చిన బలహీనతలకి దేవుడు కారణమవుతాడా చెప్పండి? ఆ శ్రమ మనకి మన తాతలు ముత్తాతలు లేక వంశపారపర్యంగా వచ్చిన బలహీనతలు కాబట్టి అవి ఎవరు పెట్టినవి కావు, దేవుడు పెట్టినవి కానే కావు. వాటిని బట్టి మనం దేవుణ్ణి దూషించకూడదు, దేవుణ్ణి ఒక మాట కూడా అనకూడదు. మరి వారిస్తున్న ఆస్తులు, వారిస్తున్న సంపదలు, వారిస్తున్న భూములు నువ్వు అంగీకరిస్తున్నావు, కానీ వారి వల్ల వచ్చే కొన్ని బలహీనతలు మాత్రం మీరు అంగీకరించరు. అది న్యాయమా చెప్పండి? వారి ఆస్తుల్ని సంతోషంగా స్వీకరించే మనము, వారికున్న తెలివితేటల్ని కూడా సంతోషంగా స్వీకరించే మనము, వారి నుండి వచ్చే బలహీనతలు కూడా అంతే సంతోషంగా స్వీకరించాలి. కానీ మనం ఏం చేయకూడదు, వాటిని బట్టి దేవుణ్ణి దూషించకూడదు. అర్థమైందండి? అవి వంశం చొప్పున వచ్చే బలహీనతలు. మరి ఒక పని చేశాడు గెహజీ. ఏం చేశాడు? వద్దు అని దైవజనుడు పంపించిన వాటి కోసం ఆశపడి వెనకాలే పరిగెత్తి ఆ డబ్బు కోసం, ఆ వస్త్రాల